ఆధ్యాత్మిక గురువుల ఆధ్వర్యంలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది మంది శిష్యులు భక్తుల సమక్షంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి దేశ విదేశాల నుంచి వచ్చిన శిష్యులను ఉద్దేశించి మాట్లాడారు. గురు శిష్య సంబంధాలను వివరిస్తూ సందేశాలు అందించారు. గురు పూర్ణిమ పర్వదినం సందర్భంగా బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిష్యులను భక్తులను ఆశీర్వదించారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ భక్తులకు ఆధ్యాత్మిక అన్వేషకులకు కృతజ్ఞతలు తెలపాలని, జీవితంలో గురువు ప్రాముఖ్యతను గ్రహించాలని ఉద్బోధించారు. గురు పూర్ణిమ అనేది కేవలం సమాచారాన్ని సేకరించే రోజు కాదని, అంతర్మథనం చెందుతూ విశ్వానికి కృతజ్ఞతలు తెలిపే పవిత్రమైన రోజని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారికి గురు పూర్ణిమ ఒక నూతన సంవత్సరం లాంటిదన్నారు. ఆచార్యులకు గురువులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ ఆచార్యుడు సమాచారాన్ని పాఠాలను అందిస్తాడని, కానీ గురువు జీవితాన్ని అర్థం చేసుకునే మేధస్సును పరిపూర్ణమైన చేతనను ప్రసాదిస్తాడని వివరించారు.